ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బద్వేలు మండలంలో ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని రిలే నిరాహార దీక్షలు బద్వేలు మండలం సి కొత్తపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 54/1, 54/2, 54/3, 54/4లో ప్రభుత్వ భూమి, ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానిక బద్వేల్ MRO ఆఫీస్ ముందు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం బద్వేలు కమిటీ ఆధ్వర్యంలో 3వ రోజు రిలే దీక్షలు కొనసాగించడం జరిగింది. ఈ దీక్షలు ప్రారంభించడానికి వచ్చిన వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఉమా దుర్గమ్మలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సునీత, గురమ్మ, ఓబులమ్మ, సుబ్బమ్మ, గోపాలమ్మ, రామక్క, లచ్చమ్మ, రాజమ్మ, ఉమా తదితరుల నాయకులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. బద్వేలు మండలం సి కొత్తపల్లి పొలం రెవెన్యూ పొలం సర్వే నెంబర్లో 54/1, 2, 3, 4, 5, 6, 7 లెటర్లలో ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో అనేక మంది ఆక్రమించుకొని చుట్టూ పోలు నాటుకొని ట్రాక్టర్లతో సదును చేసుకుంటూ జేసీబీలు పెట్టుకుంటూ నిరంతరం పనిచేస్తూ ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. అదేవిధంగా అధికారులకు అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకుండా కేవలం ఎవరైతే రాజకీయ నాయకులు పలుకుబడి ఉందో అటువంటి వాళ్ళు పోయి MROకు, RDOకు మొరబెట్టుకొని అబద్ధాలు సుబద్ధాలు, పట్టా బుక్కులు, పాసు బుక్కులు అంటూ వాటి మీద ఆక్రమించుకోవటానికి కబ్జాదారులు ఎంటబడతా ఉన్నా వాటిని మాత్రం పట్టించుకోవటం లేదు. మేము స్వయాన ఆ భూములపైన, కబ్జాదారుల భూములపైన వివరాలు సర్వే నెంబర్లతో సహా అధికారులకు ఇస్తే బోర్డులు, హెచ్చరిక బోర్డులు వేస్తామని చెప్పినారే కానీ ఈ రోజుకి వేయటం లేదు. ఇదేమన్నంటే పేదల గుడిసెలు తీసేస్తే కానీ ఇవన్నీ సద్దుమణుగుమనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. పేదల గుడిసెలు తీసేయాలని చెప్పి దాన్ని మొరపెట్టుకొని తీసేలా ప్రయత్నం చేయటము, రికమెండేషన్లు ఏమి చేస్తే ఖబర్దార్ పేదల గుడిసెలు జోలికి రావటమే కాదు, ఎక్కడైతే కంచెలేసుకో భూములు ఎకరాలు ఆక్రమించుకో ఉన్నారో ఆ భూములోనే గుడిసెలు వేపించేదాన్ని కూడా వెనుకాడిపోమని చెప్పి హెచ్చరిస్తున్నాం అధికారులకు. అధికారులు ఒకరే విధంగా చెప్తున్నారు, మీరు తీయండి మేము కంచెని తీస్తాము. కంచె తీయండి సార్, కబ్జా 100 మంది కలిసి మనిషికి 2 సెంట్లు లెక్కన వాళ్ళ స్వాధీనం ఉన్నటువంటిది, వాళ్ళ పట్టాలు ఉన్నటువంటిది, ఆ పట్టాలలో వాళ్ళ అనుభవంలో ఉంటే ఆ భూమిని తీసుకోవటానికి రకరకాలుగా రాజకీయ ఒత్తిళ్లు చేసిన మీరు లా అండ్ ప్రాబ్లం ఉందొచ్చి పేదల మీద పెట్టి కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నటువంటి ఎవరైనా సరే ఈ రోజు కనుక్కోలేకపోవచ్చు అధికారులు, రేపు కనుక్కోలేకపోవచ్చు అధికారులు. ఎప్పుడైనా కానీ కబ్జాదారుల భూములు వెలుగు తీయాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘమే జిల్లా వ్యాప్తంగా లక్షల ఎకరాలు బయటకు తీసి చరిత్ర ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందని చెప్పి అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. కాశీనాయన మొదలుకొని, కలసపాడు మొదలుకొని, పోరుమల మొదలుకొని, బీకోడూరు మొదలుకొని, బద్వేలు మొదలుకొని, బద్వేలు రూరల్ మొదలుకొని, అట్లూరు, గోపారంతో సహా అనేక ఎకరాలు ఈరోజు బయటకు తీసి చెప్పిన చరిత్ర మాదే. చెప్పిన చరిత్ర 16 మంది MROలను, 16 మంది VROలను, 4 RIలను ఈరోజు కలసపాడు మండలంలో పెట్టి సర్వే చేసి అన్ని బయటకు తీసిన అవినీతి చరిత్ర ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘాలు అని చెప్పి గుర్తుపెట్టుకొని ఎవరికైతే పేదలకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే మేము కూడా ఏ విధంగా చేయాలి అనేది మేము కూడా చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా.